హాయ్! హలో! అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీకు బోటీ కూర అండి. అంటే మేక పొట్ట భాగం ఉంటుంది కదండీ! ఆ పొట్ట భాగం అనేది మీకు ఎలా కూర చేయాలనేది మీకు స్టార్టింగ్ మనకి పొట్ట తెచ్చి దాని క్లీనింగ్ నుంచి మొత్తం కూర అయ్యే వరకు చూపిస్తానండి. ఇంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మీకు అదేంటో వంట చేస్తూ మీకు చెప్తూ ఉంటాను. తెలుసుకుందాం పదండి. 4 పెద్ద ఉల్లిపాయలండి ఇవి. సో, కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచాను. అదే కాకుండా 10 పచ్చిమిరపకాయలండి. అదే కాకుండా మనకు కరివేపాకు. ఇది మసాలా పేస్ట్ అండి. నేను ఇదివరకే వీడియో చేశానండి. మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి. పసుపు, కారం, ఉప్పు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుకి ఒక అర లీటర్ వాటరండి. ఒక 400 ఎంఎల్ అయినా సరిపోతుందండి మనకి. చూడండి, చీపురు పుల్ల తెచ్చి ముందుగా ఉంచుకోండి. కొంచెం లావుగా ఉన్న చీపురు పుల్ల తెచ్చుకొని ముందుగా ఉంచుకోండి. సో, తెచ్చుకున్నట్టయితే క్లీనింగ్‌కి ఉపయోగపడుతుంది. ముందుగా ఈ పొట్ట భాగాన్ని నేను కోస్తున్నానండి. చీల్చాలి. చీల్చి అందులో ఉన్న పేగులు అవన్నీ తీసి క్లీన్ చేయాలండి. చూడండి, ఇలా చీల్చి దాంట్లో పేగులు అవన్నీ తీయాలి. సో, చూడండి ఇక్కడ ఎలా చేస్తున్నారనేది. సో, చూసారు కదా! పేగు ముందు పెట్టి దాన్ని వెనక్కి లాగుతున్నాము. వెనక్కనేది లాగుతున్నానండి. సో, అలా లాగిన తరువాత చూసారా? ఫ్రంట్ నుంచి తిరగబడ్డది. వెనక్కి చూసారా? వెనక్కి తిరిగి దాంట్లో ఉన్న వ్య వ్యర్థ మలినాలు మొత్తం బ్యాడ్ అంతా కూడా మనకి వచ్చేస్తుందండి బయటకి. సో, అలా క్లీన్ చేసుకోవాలండి. ఖచ్చితంగా అలా క్లీన్ చేసుకోవాలి. మనకి వాటర్ ఏంటంటే వేడి వాటర్ అనేది బాగా ఎసర్లా మరిగిన నీళ్ళు తెచ్చి అందులోని ఇవి వేసానండి. వేసి ఒక 2 మినిట్స్ అయితే ఉంచాలి. 2 మినిట్స్ ఉంచిన తర్వాత అప్పుడు ఇది పైనున్న ఇది ఉంది గదండీ! ఫర్‌లా ఉంది కదా! ఆ బొచ్చుది అదంతా కూడా తీసేయాలండి. అది తీయకపోతే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి మనకి. ఖచ్చితంగా అదైతే క్లీన్ చేసుకోవాలండి. దాంట్లో బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో, మీరెప్పుడూ కూడా దీన్ని ఉడకబెట్టేసి అప్పుడు తీయకండి. జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి బాగా ఎసరులా మరిగిన నీళ్ళలో వెంటనే దాని పైనున్నది ఇలా క్లీన్ చేసేసుకోవాలి. తీసేస్తే ఇలా తెల్లగా వస్తుందండి. సో, ఫైనల్లీ ఇలా క్లీన్ చేశాక ఇలా వచ్చిందండి. దీన్ని మళ్ళీ నేనొకసారి అంటే క్లీన్ చేశాక ఒకసారి బాగా కడుక్కున్నాను. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో మొత్తం అంతా కూడా. సో, పేగులు అన్నీ క్లీన్ అయిపోయాయండి. సో, చూసారు కదా! ఇలా క్లీన్ అయిపోయిన దాన్ని మళ్ళీ నేను వాటర్ వేసి కల్లుప్పు, పసుపు వేసి ఉడకబెట్టానండి. ఒక 40 మినిట్స్ ఉడకబెట్టిన తర్వాత ఇలా వచ్చిందండి ఫైనల్‌గా మనకి. మీరు కూడా మీ ఇంట్లో ఇలానే ట్రై చేయండి కంపల్సరీ. ఎంత క్లీనింగ్ ఉంటే అంత పర్ఫెక్ట్‌లీ ఉంటుందండి రెసిపీ అయితే. క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి బోటీ కర్రీకి. సో, చూసారు కదండీ! ఇలా అయిపోయింది కదా! మనం ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందామండి. సో, చూడండి చాలా ఈజీగా తెగిపోతుందండి ఇలా ఉడికిన తర్వాత. మనకిది ఆల్మోస్ట్ ఒక 60% పైనే బాయిల్ అయిపోతుంది. సో, ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత అప్పుడు వండుకున్నట్టయితే మనకి అందులో వ్యర్థ పదార్థాలు ఉండవు. అదే కాకుండా మనకి వంట కూడా కొంచెం బేగా అవుతుందండి.
నేనైతే స్టవ్ మీద వాటర్ పెట్టి అందులో కల్లుప్పు, పసుపేసి 40 నిమిషాలు మూత పెట్టి బాయిల్ చేశాను హైలో పెట్టి. మీకు వీలైతే కుక్కర్‌లో వేసేసి నేను చెప్పినట్టే కల్లుప్పు, పసుపు వేసేసి కనీసం ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉంచండి సరిపోతుంది. సో, చూసారా నీట్‌గా వచ్చేసింది. ఇది తినడం వల్ల ఎవరికైనా బ్లడ్ లేనట్టయితే బాడీలో, బ్లడ్ లేని వాళ్ళకి ఐరన్ ఉంటుంది కాబట్టి ఇందులోని బ్లడ్ చేరుతుందండి. అదే కాకుండా దీంట్లో మినరల్స్ ఉంటాయి. ఈ బి12 వైటమిన్ ఉంటుంది. ఈ వైటమిన్ వల్ల ఏంటంటే మనకి హెయిర్ గ్రోత్, స్కిన్ కూడా షైనింగ్ వస్తుందండి. చాలా మంచిదండి ఇది తినడం వల్ల. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మనకి మోషన్స్ అయినప్పుడు గానీ, లేదంటే ఈ కోల్డ్, ఫీవర్ ఒస్తుంది కదండీ! ప్రెజెంట్ ఈ వర్షాకాలంలోని మనకి జలుబులు, జ్వరాలు ఎక్కువుంటాయి కాబట్టి ఇది సీజనల్‌గా కంపల్సరీ ఈ టైంలో తీసుకోవాలండి. తీసుకున్నట్టయితే ఖచ్చితంగా దీని యొక్క బెనిఫిట్ అనేది మనకి యాడ్ ఆన్ అవుతుంది. చూడండి ఎంత నీట్‌గా కట్ అయిపోతున్నాయి. ఈజీగా కట్ అయిపోతున్నాయి. అలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలండి మన కర్రీకి. చూడండి. ఇది ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో, అంతే బ అంతే మనకి దీంట్లోని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయండి. దీన్ని సరిగ్గా క్లీన్ చేసుకోకుండా వండుకున్నట్టయితే దీంట్లో ఉన్న వ్యర్థ మలినాలు మన పొట్టలోకి వెళ్తే, బ్యాడ్ థింగ్స్ మన పొట్టలోకి వెళ్ళినట్టయితే, మనకి స్టమక్ ఇన్ఫెక్షన్స్ రావడం, లూజ్ మోషన్స్ అవ్వడం, అదే కాకుండా చాలా ఇబ్బందులుంటాయండి మనకి. సో, అందుకని ఖచ్చితంగా దీన్ని ఎంత క్లీన్ చేసుకోవాలో నేను చెప్పేటప్పుడే మీరు అర్థం చేసుకోవాలి. అదే కాకుండా ఇది మీరు మంత్‌కి వన్స్ లేదా 3 వీక్స్‌కి వన్స్ మాత్రమే తినాలి. అలా కాకుండా మీరు బావుంది, చాలా టేస్టీగా ఉంటుంది. బావుంది కదా అని చెప్పేసి మీరు వీక్లీ వన్స్ అట్లా తెచ్చుకొనైతే ప్రిఫర్ చేయొద్దు. ఐ విల్ జస్ట్ టెల్ యూ డోంట్ ప్రిఫర్ వీక్లీ అండి ఇది. దీంట్లో కొలెస్ట్రాల్ పర్సెంటేజ్ ఎక్కువుంటుందండి. గుండె హార్ట్ అటాక్స్ అంటే గుండె జబ్బులు రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అంటే మంత్లీ వన్స్ 3 వీక్స్‌కి వన్స్ తింటే పర్వాలేదు. బట్ అలా కాకుండా మీరు రిపీటెడ్‌గా తిన్నట్టయితే మాత్రం హార్ట్ అటాక్స్‌కి చాలా అంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది గదండీ! సో, గుండెకి కొవ్వు పట్టేసి హార్ట్ అటాక్స్ అలాంటివి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకనే మీరు ఇది ఓన్లీ 3 వీక్స్‌కి వన్స్ గానీ, మంత్‌కి వన్స్ గానీ తినండి. ఎందుకంటే గుడ్ ప్రోటీన్ అది ఉంటుంది కాబట్టి చాలా మంచిది. సో, అందుకే ఏదైనా ఇప్పుడు మనం వైద్యమైన మెడిసిన్ ఉంది. 100 ఎంజీ తీసుకోవాల్సింది 500 ఎంజీ తీసుకుంటే మనకి పవర్ ఎక్కువొచ్చేసి బాడీకి ఇష్యూస్ అవుతది గదా! రివర్స్ అవుతుంది కదా! అలానే ఇది ఒక మెడిసిన్ లానే అనుకోని మితంగా తినండి. అమితంగా కాకుండా మితంగా తినండి. సో దట్ ఏంటంటే దీని తాలూకా బెనిఫిట్స్ అన్నీ కూడా మీ బాడీకి యాడ్ అవుతాయండి. నాకు తెలిసిన ఇది చూడండి ఇలా వచ్చేసింది కదా ఫైనల్లీ. దీన్ని మళ్ళీ ఒక్కసారి కడుక్కోవాలండి. ఉడకబెట్టినప్పుడు దీనికెక్కడైనా మలినాలు అంటే బ్యాడ్ థింగ్స్ అవి అంటికిపోయి ఉంటాయి గదా! సేఫ్ సైడ్ ఒకసారి మళ్ళీ నీట్‌గా కడిగేసుకొని ఉంచుకోవాలండి. ఉంచేసుకుంటే మనం వంటకి రెడీ చేసేసుకున్నట్టే. చూడండి మనకి ఎంత నీట్‌గా లోపల అదంతా నీట్‌గా క్లీన్ అయిందో. ఇంత నీట్‌గా ఉండాలండి. ఇలా ఉంటేనే కూర పర్ఫెక్ట్‌గా వస్తుంది మనకి. ఇది ఒక మెయిన్ ఇంగ్రీడియెంట్ కదండీ కర్రీకి. ఖచ్చితంగా ఇదైతే పక్కాగా ఇంత క్లీన్‌గా ఉండాలండి. చూడండి కడిగేసుకున్నాను మళ్ళీ. చూడండి నేను 70 ఎంఎల్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. మనకి ఈ కర్రీకి మనకి ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ కర్రీ గానీ, మటన్ కర్రీ గానీ వాటర్ రిలీజ్ అయ్యి విత్ ఆయిల్ అండ్ వాటర్‌లో బాయిల్ అవుతుంది కదా! సో, అందువల్ల మనకి తక్కువ ఆయిల్ వేసుకున్నా సరిపోతుంది. బట్ బోటీ కర్రీకి ఆయిల్ కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే ఆయిల్ రిలీజ్ అవ్వదు గదా! అందులో ఎక్కువ ఫ్యాట్ ఉన్నా కూడా అది ఏమి రిలీజ్ అవ్వదండి. అంత మరీ టూ మచ్‌గా రిలీజ్ అవ్వదు. ఈ ఆయిల్‌లోనే బాగా ఫ్రై అయితేనే అప్పుడు మనకి కర్రీ అనేది టేస్ట్ వస్తుందండి. అందుకని కనీసం 70 ఎంఎల్ ఆయిల్ అయితే వెయ్యాలండి. నేనైతే 70 ఎంఎల్ వేశాను దీంట్లోని. చూడండి అక్కడ వరకు వేశాను మనకు ఆయిల్ అయితే.
నా ఇన్‌స్టాగ్రామ్ ఛానల్, ఫేస్‌బుక్ ఛానల్ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో పోస్ట్ చేస్తానండి. మీరు ఖచ్చితంగా నా ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్ ఛానల్స్‌ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అదే కాకుండా నేను నా ఛానల్‌లో బేబీ వ్లాగ్స్ పెడుతూ ఉంటాను. చూడండి 4 ఆనియన్స్ అండి వేస్తున్నాను. సో, బేబీ వ్లాగ్స్ కూడా పెడతానండి. మా పాప గానవి బృంద వీడియోస్ అవి పెడుతూ ఉంటాను. బేబీ ప్రొడక్ట్స్ చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే, వాళ్ళ కోసం ఏదైనా టిప్స్ కావాలి, ఏవైనా కావాలి అనుకున్నట్టయితే, దానికోసం నాకు ముందుగా చెప్పినట్టయితే, బేబీకి మసాజ్ ఎలా చేయాలి, అలాంటి వీడియోస్ కూడా నేను మీకు చేస్తానండి. సో, అవి కూడా నాకొచ్చు. సో, మీకెలాంటివైనా బేబీ వ్లాగ్స్ కోసం తెలుసుకోవాలన్నా, లేదంటే ఏదైనా కర్రీ వ్లాగ్స్, ఇలాంటి కుకింగ్ వ్లాగ్స్ ఏవైనా మీకు పర్టిక్యులర్‌గా ఈ డిష్ కావాలి అని చెప్తే, నేను ఖచ్చితంగా మీకు చేసి అప్‌లోడ్ చేస్తానండి. సో, చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే నన్ను ఈ అరకు లోయలోని మనకి బొంగులో చికెన్ చేస్తారు కదండీ! వెదురు బొంగులోని. సో, అది చేయమని చెప్పేసి నాకు సజెస్ట్ చేశారు. నేను కంపల్సరీ ఒక డే వెదురు బొంగు దొరకడం అనేది కొంచెం టఫ్ అండి. నేను అరకు వెళ్లి తేవాలి. బట్ ఎవరైనా ఉన్నట్టయితే తెప్పిస్తాను. తెప్పించి తెప్పించిన తర్వాత ఖచ్చితంగా నేనది ప్రిపేర్ చేసి మీ అందరి కోసం వీడియో అయితే సబ్స్క్రైబర్స్ ఎవరైతే అడిగారో నన్ను, వాళ్ళందరి కోసం నేను ఖచ్చితంగా చేసి అప్‌లోడ్ చేస్తానండి. ఇలానే ఇంకెవరికైనా ఏదైనా కొత్త డిష్ కావాలంటే నాకు ఖచ్చితంగా మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. నేను ఖచ్చితంగా మీకోసం ప్రిపేర్ చేసి అప్‌లోడ్ చేస్తానండి. సో, నా యూట్యూబ్ ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే కాకుండా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా కొంచెం రిఫర్ చేయండి. సపోర్ట్ చేయండి. నాకు మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి. అలా కంపల్సరీ వచ్చినట్టయితేనే నేను 1000 సబ్స్క్రైబర్స్‌కి రీచ్ అవుతాను. నా ఛానల్ మోనిటైజేషన్ కూడా అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు నేను పెట్టే వీడియోస్ అయితే నేను మాట్లాడే ప్రతి వర్డ్‌లో కూడా మీకు ఏదో ఒక యూజ్‌ఫుల్ థింగ్స్ అనేవి మీకు చెప్తూ ఉంటానండి. మీరు ఎలా అయితే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో చిట్ చాట్ చేస్తారో, అలానే నేను మీతో చిట్ చాట్ చేస్తూ సరదాగా మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్‌లా నేను వంట చేస్తున్నాను. సో, మీరు నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్‌లా ఫీల్ అయ్యి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా రిఫర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉంటుందని కోరుకుంటున్నాను ఖచ్చితంగా. సో, చూడండి పచ్చిమిర్చి కూడా వేశాను కదా! బాగా ఫ్రై చేస్తున్నాను. సో, నేనేదో ఒక రోజైతే మీకు ఖచ్చితంగా లైవ్‌లోకొస్తానండి. ఆ రోజు మా పాప, నేను లైవ్‌లోకొస్తాము. నేను 1000 సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడైతే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారో ఖచ్చితంగా నేను, పాప లైవ్‌లోకొస్తాము. మీ అందరితో లైవ్‌లో కంపల్సరీ మాట్లాడతామండి. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. మా పాపకు కూడా కావాలి ఖచ్చితంగాని. మీ సపోర్ట్‌తో నేను మంచి, మంచి ఛానల్‌ని బాగా ఇంప్రూవ్ చేసుకొని మంచి రేంజ్‌లోకి వెళ్తానని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఒకళ్ళైతే జీడిపప్పు పన్నీర్ కర్రీ అడిగారు. ఇంకొకళ్ళొచ్చేసి చెప్పాను కదండీ! ట్రైబల్ బొంగులో చికెన్ కర్రీ. సో, ఇవన్నీ నేను ఖచ్చితంగా చేసి అప్‌లోడ్ చేస్తానండి. సో, ఇలానే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి తప్పకుండా. చెప్పాను కదండీ! నా ఇన్‌స్టాగ్రామ్ డిస్క్రిప్షన్‌లో మీకు ఎవరైతే మీరు రెసిపీ కోసమైతే మీరు ఖచ్చితంగా రిటర్న్ వర్డ్స్‌లో కావాలి అనుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్‌లో నేను ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా కూడా దానికోసం నేను డిస్క్రిప్షన్‌లో మీకు పోస్ట్ చేస్తాను. మీకు ఆ డిస్క్రిప్షన్‌లో మొత్తం రెసిపీ ఎంతెంత క్వాంటిటీ వాడాను, ఎలా చేశాను అదంతా కూడా మీకు రాసుంచుతానండి. మీరు ఖచ్చితంగా డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసుకోండి. నేనైతే అప్‌లోడ్ చేసే ప్రతి కుకింగ్ వీడియోకి మీకు ఇంగ్లీష్‌లో తెలుగు రాలేని వాళ్ళు ఎవర్ డోంట్ నోస్ తెలుగు వాళ్ళ కోసం అయితే నేను డిస్క్రిప్షన్ ఇంగ్లీష్‌లో రాసి అప్‌లోడ్ చేస్తున్నానండి. మీరు ఖచ్చితంగా చెక్ చేసుకొని మీరు చేసేటప్పుడు అవన్నీ క్వాంటిటీ ముందుగా పెట్టుకొని అప్పుడు మీరు చెయ్యండి వంట అయితే. నేను చెప్పిన ప్రాసెస్‌లో మీరు కరెక్ట్‌గా ఫాలో అయ్యి చేసినట్టయితే చాలా అద్భుతంగా వస్తుందండి. మీకు ఈ కర్రీ అయితే చాలా బావుంటుంది. నేనైతే టేస్ట్ చేశాను. నాకైతే వదలబుద్ధి కాలేదు. అంత టెంప్టింగ్‌గా ఉంది. చాలా బావుంది. సో, చూడండి ఇప్పుడు అన్నీ వేశాను కదా! ఇలా మూత పెట్టినట్టయితే ఆ స్టీమ్‌కి అదే కాకుండా ఆయిల్‌కి మనకి బాగా మగ్గుతుందండి ఆనియన్స్ అయితే. ఇలా మగ్గాక మనం మసాలా పేస్ట్ అన్నాను కదా! సో, ఆ మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలి. సో, చూసారు కదా! మనకి మగ్గుతుంది.
ఇలా మగ్గుతూ ఉన్నప్పుడే మనం మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలండి. సో, చెప్పాను కదండీ! ఇదిగో మసాలా పేస్ట్ నేను 1 ఫుల్ స్పూన్ వేస్తున్నానండి. ఎందుకంటే మనకి బోటి కర్రీకి కొంచెం స్పైస్ ఉండాలండి. అండ్ అదే కాకుండా ఈ మసాలా పేస్ట్ వేసినట్టయితే మీరు ఎటువంటి చికెన్ మసాలా, మటన్ మసాలా, ఫిష్ మసాలా ఇలాంటి ఎటువంటి గరం మసాలా, ఎలాంటి పౌడర్స్ బయట కొన్నవి మీరు వేయక్కర్లేదు. ఫ్రెష్‌గా మీ ఇంట్లో మీరు చేసుకున్న మసాలా కాబట్టి ఇది వేస్తే సరిపోతుందండి. మీరు ఇంకెలాంటి పేస్ట్‌లు గానీ, ఇంకేది యాడ్ చేయక్కర్లేదండి. ఇందులోనే మీకు అల్లం వెల్లుల్లి కూడా మిక్స్ అయ్యి ఉంటుంది కాబట్టి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అని స్పెషల్‌గా వెయ్యక్కర్లేదు. సో, మీకు ఆ పౌడర్స్ అనేవి ప్రిజర్వేటివ్స్ కదండీ! దాని టేస్ట్ దానిదే. ఇది వేసినట్టయితే మనకి ఇంట్లో స్వచ్ఛంగా హోమ్‌మేడ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా మసాలా రెసిపీ కూడా మీకు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను. వీడియో అప్‌లోడ్ చేశాను. డిస్క్రిప్షన్‌లో మీకు అది కూడా లింక్ పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా మీరు అది కూడా మీరు చూడండి. మీరది చూసి దాన్ని చూసుకొని ఆ మసాలా చేసుకొని వేసుకోండి. ఇది 15 డేస్ వరకు మనకి నిల్వ ఉంటుంది. 15 డేస్ వరకు నిలవ ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి నాన్ వెజ్ వంటకాలకైనా యూజ్ చేసుకోవచ్చండి. ప్రిజర్వేటివ్స్ ఉన్నవి సేఫ్ కాదు కదండీ! ఎప్పుడైనా మన పిల్లలు కూడా ఫుడ్ తింటారు గదండీ! సో, అందుకు మనం ఎప్పుడు కూడా సేఫ్ సైడ్ ఇలా ప్రిపేర్ చేసుకొని 15 డేస్ ఉంటుంది గదా! ప్రతిసారి చెయ్యక్కర్లేదు కాబట్టి మీరు తీసి వాడుకొని చేసుకుంటే సరిపోతుంది. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా మగ్గిందండి. మగ్గిపోయిన తర్వాత అప్పుడు నేను 2 టొమాటోస్ నేను జ్యూస్ చేసేసి ఇలా వేసేసానండి. చూడండి ఇలా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే మసాలా పేస్ట్ ఉంది గదా! సో, ఈ మసాలా పేస్ట్ ఏంటంటే, ఈ పేస్ట్ బాగా వేగాలండి. ఎప్పుడైనా ఏ కర్రీకైనా మసాలా పేస్ట్ గానీ, మనం ఇప్పుడు చేసే కర్రీకైతే మసాలా పేస్ట్, బోటీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. మీకు బాగా ఫ్రై అవ్వకపోతే పచ్చి వాసనొస్తుంది కాబట్టి, మీకు మసాలా పేస్ట్ వేగిందా లేదా అనేది మీకు ఇట్టే తెలుస్తుంది కాబట్టి మీరది గమనించండి. సో, చూడండి ఇప్పుడు నేను చిటికెడు పసుపు వేశాను. పసుపుతో పాటు నేను 4 స్పూన్లు కారం వేస్తున్నానండి. ఆడించిన కారం. ఇది రెసిపీ కూడా మీకు చెప్తానండి. పొడి కారం వేసుకున్నట్టయితే మనకి హెల్త్‌కి మంచిది కాదండి. గ్యాస్ట్రిక్‌లు అవి వచ్చేస్తాయి. కడుపు మంటది ఇబ్బంది పెడుతుంది. చిన్న పిల్లలకి కూడా మంచిది కాదు ఇంట్లో. సో, ఇది పొడి కారం కాదండి. ఇంట్లో మనం ఆడించుకున్న కారం అండి. ఇది ఎలా చేయాలనేది ఇది రెసిపీ పోస్ట్ చేస్తానండి త్వరలో మీకోసం. సో, ఒక ఫుల్ స్పూన్ సాల్ట్ అయితే వేశాను నేను. చూడండి నేను ఆ పేస్ట్ వేశాక ఇంకే గరం మసాలా పౌడర్స్ గానీ, ఎటువంటి పౌడర్స్ నేను వెయ్యట్లేదు. సో, చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి. సో, ఇలా మిక్స్ చేసుకోవాలండి. సో, మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కనీసం ఒక 4 మినిట్స్ 3-4 మినిట్స్ వదిలేసినట్టయితే, అందులో ఉన్న ఆయిల్ అంతా రిలీజ్ అయితే మనకి మగ్గినట్టండి. చాలా బావుంటుంది. ఈ కర్రీ అయితే చాలా మీరు చెప్పాను కదండీ! మంత్లీ వన్స్ గానీ, 3 వీక్స్‌కి వన్స్ గానీ ట్రై చేయండి మీరు. ఇది ప్రతి ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నేను మీరు ఏదైనా ప్రమోషన్స్ కోసం గానీ, లేదంటే ఏదైనా నన్ను రీచ్ అవ్వాలి అన్న సిట్యుయేషన్ ఉన్నట్టయితే మీరు నా మెయిల్ ఐడీకి కాంటాక్ట్ అవ్వచ్చండి. నేను డిస్క్రిప్షన్‌లో నా మెయిల్ ఐడీ డీటెయిల్స్ అవి పెడుతున్నాను. అండ్ నా ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌ది కూడా ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్ ఛానెల్ కూడా ఫాలో అవ్వండి. మీకు ఫ్రీ అయినప్పుడు ఒకసారి చెక్ చేయండి. ఒకసారి ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఎల్లప్పుడూ నాకుంటుందని కోరుకుంటున్నాను. సో, బేబీ ప్రొడక్ట్స్ కూడా నేను వ్లాగ్స్ పెడుతూ ఉంటాను. చెప్పాను కదండీ! బేబీ ప్రొడక్ట్ వ్లాగ్స్ గానీ, రివ్యూస్ లేదంటే మీకు ఏదైనా బేబీ కోసం తెలియట్లేదు అంటే నాకది చెప్పండి. నేను ఖచ్చితంగా దానికి సంబంధించి ఏదైనా మీకు వీడియో చేసి పెడతాను కంపల్సరీగా.
సో, చూడండి ఇప్పుడు టమాటా ఆయిల్ పైకి తేలింది చెప్పాను కదా! సో, అలా తేలిన తర్వాత మనం తయారు చేసి ఉంచుకొని నీట్‌గా క్లీన్ చేసుకున్న బోటీ అయితే వేసేసేయాలి. సో, ఇలా బోటీ వేసేసాక కింద నుంచి పైకి, కింద నుంచి పైకి అలా కలపాలండి. ఎందుకంటే కిందనున్న ఉల్లిపాయ, టొమాటో ఇదంతా కూడా అడుగునుండిపోతే మాడిపోయి సో, ఆ టేస్ట్ అంతా చేదొచ్చేస్తుందండి. కర్రీ టేస్టే పోతుంది. ఈ కర్రీకైతే మాత్రం ఖచ్చితంగా మనం రిపీటెడ్‌గా కలుపుతూ ఉండాలండి. కనీసం ఒక 5 మినిట్స్‌కైనా వచ్చి కలుపుకుంటూ ఉండాలి. అలా కలపకపోతే మనకి అడుగంటుకుపోయి, మాడిపోయి ముక్కలవి కూడా లేపోతే అడుగునున్న టొమాటో, ఉల్లిపాయది మాడిపోయి మనకి చేదొచ్చేస్తుందండి. అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా 5 మినిట్స్‌కి కొంచెం ఓపిక చేసుకొని కలుపుతూ ఉండండి. నాకిది ఇలా వేగడానికి 25 మినిట్స్ పట్టిందండి. ఖచ్చితంగా మనకిందులో వాటర్ అనేది పెద్దగా రిలీజ్ అవ్వదు కాబట్టి, ఆ ఆయిల్‌లోనే బాగా ఫ్రై అయిపోవాలండి. మనకి ఫ్రై అయితేనే ముక్క అనేది తినడానికి అంటే చూయింగ్ చేయడానికి టేస్ట్ ఉంటుంది. లేదంటే రబ్బర్‌లా సాగుతుందండి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏంటంటే ఒక 25 మినిట్స్ బాగా నీట్‌గా మనకి మగ్గాలండి. ఆయిల్‌లో ఫ్రై అవ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉందండి. ఒకసారి కలిపాను. మళ్ళీ ఇప్పుడు కలుపుతున్నాను. సో, చూసారా కొంచెం దగ్గరకయ్యింది. సో, కొంచెం దగ్గరకయ్యిందండి మనకి. చూడండి మూత పెట్టేసాను నేను. మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. చూడండి ఇంకా కొంచెం దగ్గరకైతే అయ్యింది మనకి. సో, ఇలా ఫ్రై చేయాలండి. ఖచ్చితంగా మనకైతే ఇలా ఫ్రై చేయాలి. సో, చూడండి ఫ్రై అవుతుంది మనకి. 20 మినిట్స్‌కి ఇలా ఫ్రై అయ్యిందండి మనకి. సో, చూసారు కదా! ఎంత నీట్‌గా దగ్గరకవుతుందో. మనకి ఇలా ఫ్రై అయితేనే కర్రీ అనేది టేస్ట్ ఒస్తుందండి. లేదంటే ముక్క చెప్పాను కదండీ! రబ్బర్‌లా సాగుతుంది. మనకి తిన్నా కూడా మనం ఏదో నములుతున్నాం బట్ అది మనకి బోటీ కాదు అన్నట్టు అనిపిస్తుంది. మనకి బాయిలింగ్ అయినప్పుడు 70% బాయిల్ అవుతుందండి. ఇలా మనకి ఫ్రై అయ్యేటప్పుడు మిగతా 30% అనేది మనకి బాయిల్ అవుతుందండి ఇన్‌సైడ్. ఆల్మోస్ట్ మనకి 25 మినిట్స్ అయిందండి. 25 మినిట్స్‌కి ఫైనల్‌గా ఇలా దగ్గరకయిపోయింది చూడండి. నీట్‌గా ఫ్రై అయిపోయింది. చూడండి ఎంత నీట్‌గా దగ్గరగా ఫ్రై అయిపోయిందో మనకి. సో, దీంట్లో నేను చూడండి చూపిస్తున్నాను నేను. సో, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనకిలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీంట్లోని చింతపండు పులుపు అన్నాను కదండీ! చింతపండు పులుపయితే వేసుకోవాలండి తప్పకుండాని. సో, మనకి ఈ కర్రీ ఏంటంటే పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా డిఫరెంట్ టేస్ట్ ఒస్తుంది. చాలా టేస్టీగుంటుందండి. మీకు మటన్ కర్రీ, చికెన్ కర్రీ కన్నా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా. సో, చాలా బావుంటుందిది. సో, చూడండి నేను అలా కొంచెం సేపు వదిలేసాను. అంటే కొంచెం బాగా ఫ్రై అవుతుంది కదా! ఈలోపు చింతపండు పులుసు తీస్తే కలుపుదామని చెప్పేసి. ముందుగా నానబెట్టాను కాబట్టే మనకలా పులుసొస్తుందండి. లేదంటే చింతపండు పులుపు అంత బేగా రాదండి. సో, నేను ఆల్మోస్ట్ ఈ ప్రొసీజర్ అయ్యేటప్పుడు నేను నానబెట్టి వదిలేసాను కాబట్టే ఇలా వచ్చింది. నేను హాఫ్ లీటర్ వాటర్ వేస్తున్నానండి. హాఫ్ లీటర్ వాటర్ వేస్తున్నాను ఆల్మోస్ట్ మనకి. చూడండి నీట్‌గా మనకు అందులో బాయిల్ అవ్వాలండి. నేను హాఫ్ లీటర్ వాటర్ ఏసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఇంకో 10 మినిట్స్ బాయిల్ చేస్తాను. మీ ఇంట్లో కూడా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ డిష్ అయితే ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి ప్రతి ఒక్కళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి. ఎవరైతే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం ఇష్టమో అన్న వాళ్ళకి. ఎందుకంటే చాలా వరకు ఎవరు పోస్ట్ చేయరు కదండీ! ఫస్ట్ అది ఎలా తయారు చేస్తారు అన్నక్కడి నుంచి ఎవరు పోస్ట్ చేయరు. స్టార్టింగ్ నేను బోటీ తెచ్చి అది క్లీనింగ్ నుంచి చూపిస్తున్నాను కాబట్టి, మీరెవరైనా కొత్తగా చేసిన వాళ్ళున్నా కూడా ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ఫుల్‌గా ఇంగ్లీష్‌లో నీట్‌గా పెట్టానండి. ఎన్ని స్పూన్స్ కావాలి, ఎంత కావాలది. మీకు క్లియర్‌గా ఉంటుంది కాబట్టి ఎవరైనా
తెలుగు రాలేని వాళ్ళు ఉన్నా హూఎవర్ డోంట్ నో తెలుగు వాళ్ళకి కూడా డిస్క్రిప్షన్ చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతుందని నేను ప్రతి కుకింగ్ వీడియోకి మీకు పోస్ట్ చేస్తున్నానండి. డిస్క్రిప్షన్ అనేది పెడుతున్నాను. సో, ఖచ్చితంగా మీరైతే చూడండి, ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఛానల్‌లో. మీ కామెంట్ కోసం నేను ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటాను. సో, ఇలానే కొత్త కొత్త వంటకాలేమైనా కావాలంటే చెప్పండి. చెప్పాను కదండీ! ఒక కస్టమర్ అయితే నన్ను అరకు ట్రైబల్ బొంగులో చికెన్ చేయమన్నారు. ఖచ్చితంగా చేస్తానండి. సబ్‌స్క్రైబర్ మీరెవరైతే అడిగారో మీకోసం ఖచ్చితంగా నేనైతే చేస్తాను. చేసి మీకు అప్‌లోడ్ చేస్తానండి. నేను తెప్పిస్తున్నాను. బట్ అవైలబిలిటీ లేదు ప్రెజెంట్. ఇక్కడెక్కడ కూడా అరకు నుంచి తెప్పించాలి కదండీ! కొంచెం నాకు టైం ఇస్తున్నట్టయితే నేను తెప్పించి చేస్తానండి. మీకోసం అప్‌లోడ్ చేస్తాను. అండ్ చెప్పారు కదండీ! ఇంకొక సబ్‌స్క్రైబర్ వచ్చేసి పన్నీర్ జీడిపప్పు కర్రీ చేయమన్నారు. త్వరలోనే అది కూడా అప్‌లోడ్ చేస్తానండి. చూడండి నేను ఈ టైంలోని నేను ఇదివరకేంటంటే 3 స్పూన్స్ వేశానండి కారం. నాకు కొంచెం కారం సరిపోలేదని చెప్పేసి స్పైసీనెస్ కోసం ఇంకొక స్పూన్ వేశాను. ఉప్పయితే సరిపోయింది. ఫైనల్లీ కర్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఈ కర్రీ సో, అలాంటి టైంలో ఏంటంటే నేను వర్షాకాలంలో కొత్తిమీర చల్లుకొని తప్పనిసరిగా మీరు మళ్ళీ అది ట్రై కలిపేసి చేయాల్సిన మూత పెట్టి వంటకం అండి ఒక ఇది. 5 మినిట్స్ మీరు వదిలేసానండి. ఖచ్చితంగా దీని సో, బెనిఫిట్స్ అయితే అంతేనండి. హెల్త్‌కి మనకి చాలా ఉంటాయి టేస్టీ, కాబట్టి టేస్టీ, ఖచ్చితంగా యమ్మీ, ట్రై యమ్మీ, చేయండి. హెల్తీ, చాలా హెల్తీ అద్భుతంగా మనకి ఉంటుంది. ఫుడ్ అయితే టేస్ట్ రెడీ కూడా అయిపోయింది. బావుంటుంది. బోటి ఈ కూర. కర్రీ చూడండి వర్షాకాలంలో ఫైనల్లీ ఇలా అయిపోయింది మన కర్రీ అయితే. తప్పనిసరిగా నేను మీరు ట్రై బౌల్‌లోకి తీసుకొని చేయాల్సిన సర్వ్ వంటకం అండి చేసుకుంటున్నాను. ఇది. మీరు నాకు నోరు ఖచ్చితంగా ఊరిపోతుంది. దీని సో, బెనిఫిట్స్ అయితే అందుకని హెల్త్‌కి చాలా ఇమ్మీడియేట్‌గా ఉంటాయి వండిన కాబట్టి వెంటనే ఖచ్చితంగా వేడి ట్రై వేడిగా చేయండి. అన్నంలో కలుపుకొని చాలా తింటే అద్భుతంగా ఆహా! ఉంటుంది. టేస్ట్ అద్భుతహ కూడా అని ఉంటుంది. అందుకనే బావుంటుంది. చూడండి నేను వేసుకొని తినేద్దామని ట్రై చూడండి. చేస్తున్నాను ఇప్పుడు. ఫైనల్లీ ఇలా అయిపోయింది మన చూడండి. కర్రీ అయితే మనకి నేను బౌల్‌లోకి కన్సిస్టెన్సీ, తీసుకొని కలర్ సర్వ్ కూడా చూసారా? చేసుకుంటున్నాను. ఎంత మనం ఆడించిన నాకు కారం నోరు వల్ల ఊరిపోతుంది. మనకి సో, బయటది అందుకని కొనుక్కోవాలంటే తక్కువ ఇమ్మీడియేట్‌గా కాస్టే వండిన అండి. జస్ట్ ఈ వెంటనే బౌల్ వేడి అలా వేడిగా మనకి ఒక అన్నంలో 300కి కలుపుకొని తింటే వచ్చేస్తదండి. ఆహా! అదలా అద్భుతహ అని నాకు ఆ ఉంటుంది. పొట్ట అందుకనే భాగం నాకు జస్ట్ చూడండి నేను వేసుకొని 300కి వచ్చింది. తినేద్దామని ట్రై ఇంట్లో అందరూ చేస్తున్నాను.